వార్తలను సమర్పిస్తున్నవారు సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఏపీ ఎకో సర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బుట్టాయిగూడెం మండలం బూరుగువాడ గ్రామంలో 20 సంవత్సరాల రేఖా మాధురి అనుమానాస్పద స్థితి మృతి, విచారణలో పోలీసులు. జంగారెడ్డిగూడెంలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి, 7.5 కాసుల బంగారపు ఆభరణాలు అపహరణ. జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో ప్రారంభమైన భూలక్ష్మీదేవి అమ్మవారి జాతర. కరోనాతో మృతి చెందిన తల్లిదండ్రుల పిల్లలపై పోషణపై బాధ్యతగా వ్యవహరించాలంటున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాజ్. ఎమ్మెల్సీ విజయోత్సవ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలుపుకు సహకరించిన కూటమి కేడార్ను అభినందించిన సీఎం. ఇంటిలో ఒంటరిగా ఉండే వారిని టార్గెట్ చేసే దొంగలు వస్తున్నారు, జర జాగ్రత్త. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దొంగలు దాడి చేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో జాబెల్లి హాస్పిటల్ వెనకాల ఈ సంఘటన చోటు చేసుకుంది. టులెట్ బోర్డులు చూసి ఇల్లు అద్దెకు ఇస్తారా అంటూ ముందు సాదాసీదాగా వినయంగా మాట్లాడుతున్నారని, తరువాత ఇంట్లో ఎవరున్నారనేది పసిగట్టి దాడులకు పాల్పడుతున్నారని బాధిత వృద్ధురాలు మున్నీషా తెలియజేశారు. అద్దెకు ఇల్లు కావాలని 3 వ్యక్తులు తన ఇంటికి వచ్చారని, మా అబ్బాయి లేడని, సాయంత్రం రావాలని తెలియజేశానని, వెనక్కి వెళ్లినట్లే వెళ్లి సోఫాలో నమాజ్ పఠనం చేస్తుండగా ఒకేసారి తనపై దాడికి దిగారని, మెడలో ఉన్న గొలుసు, చేతికి ఉన్న గాజులు అపహరించుకుపోయారని వాపోతున్నారు. ఒక వ్యక్తి లోపలికి రాగా మరొక వ్యక్తి గేటు వద్ద ఉన్నారని, ప్రతిఘటించే సమయంలో చేతికి తీవ్రంగా గాయం కావడంతో కుట్లు వేసినట్లు బాధితురాలు తెలియజేస్తున్నారు. రిటైర్డ్ ఉర్దూ టీచర్ కావడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉంటుందని తెలిపారు. అదును చూసి తనపై దాడికి పాల్పడినట్లు, అపహరించుకుపోయిన బంగారపు ఆభరణాలు 7.5 కాసులు ఉంటుందని తెలిపారు. గతంలో కూడా జంగారెడ్డిగూడెంలో ఒంటరి మహిళలని టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడిన సంఘటనలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. తనపై దాడికి పాల్పడిన వారిలో 2ని గుర్తించినట్లు బాధిత వృద్ధురాలైన రిటైర్డ్ ఉర్దూ టీచర్ ఫాతిమున్నీసా తెలియజేస్తారు. మాట్లాడుతున్నాను, 2 పైకి వెళ్ళి దిగారంట. నాకు తెలియదు, కుక్కలు ఎక్కింది పైన అంటే వాళ్ళు అన్నారు. వాళ్ళిద్దరు కూడా పైన చూశారు, ఎవరు లేరని వచ్చి పని చేశారు కింద అని అన్నారు. ఏమేమి పోయినాయి అమ్మా? ఏమేమి పోయినాయి? ఇలా గాజులు 3 గాజులు ఉండే చేతిలో, నెలలో చంద్రహారం ఉంది. మీరు వెనకాల వెళ్తే వెనకాల వచ్చేసారా వాళ్ళు? నమాజ్ చదువుకుంటున్నానండి. సోఫా మీద కూర్చొని వచ్చి లాగి కింద పడేసి కాలేసి ఇక్కడ తొక్కేసి నోరు గట్టిగా పట్టేసాడు. పట్టేసి తీసేసుకున్నాడు. ఇది లాగేసాడు. మీ పేరమ్మా? మీ పేరు? నా పేరు ఫాతిమున్నీసా బేగం. ఇంట్లో ఒక్కరే ఉంటారా? నేను ఒక్కదాన్నే ఉంటానండి ఎప్పుడు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంతటి ఘన విజయం సాధించిన మంత్రులు, ఎమ్మెల్యేలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. తొలుత సభ ప్రాంగణంలో ఉన్న టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేశారు. గెలుపొందిన ఎమ్మెల్సీలను పూల బుకేలతో అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఓట్లు వేశారని అన్నారు. కేక్ కట్ చేశారు. నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాపాలన చేయాలని చంద్రబాబు నాయుడు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఎన్డీఏ తరపున మనం విజయోత్సవాలు చేసుకుంటున్నాం. 9 నెలల్లో వచ్చిన ఎన్నిక. ఓసారి ఎన్నికలు చరిత్ర తిరగరాస్తా ఉంటాం. 2024లో జరిగిన ఎన్నికలు మీరు ఒక్కసారి చూస్తే చరిత్రలో 57% ఓటుతో 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. అది ఒక చరిత్ర. 9 నెలల తర్వాత ఈ రోజు మీరు చూస్తే 2 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు మనం పోటీ చేస్తే 2 గెలిచామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా వేదిక పైనుండే 3 పార్టీలు 2 అభ్యర్థులకి మనం సహకరించాం. మొదటి ఓటు, రెండో ఓటు ఏమన్నాం, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఓట్లేస్తారు, ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది. కానీ పట్టభద్రులు చూస్తే నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే మొట్టమొదటిసారి చూస్తున్నా 2వ ఓటు లెక్కయ్యకుండా ఘంటాపదంగా గెలిచారు 2 అభ్యర్థులు కూడా. ఇది ఒక చరిత్ర.
ఈ రెండే కాకుండా ఇంకొక 3 పట్టభద్రుల ఎన్నికలు జరిగితే ఆ 3 కూడా గెలిచాం. నాకు తెలిసినంత వరకు ఇంత పెద్ద మెజారిటీలు ఎప్పుడూ రాలేదు. మొట్టమొదటిసారిగా అతి పెద్ద మెజారిటీతో గెలిపించారు. ఇది ఒక మన మీద ప్రజలకుండే విశ్వాసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెంలో జరుగు భారీ ప్రదర్శన బహిరంగ సభలను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కేవీ రమణ పిలుపునిచ్చారు. అజ్ఞాత సూర్యుడు, గోదావరి లోయ ప్రతిఘటన పోరాట యోధుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవణ 9వ వర్ధంతి సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ప్రచురించిన వాల్ పోస్టర్లను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కేవీ రమణ మాట్లాడుతూ ఉద్యమాన్ని బలోపేతం చేశారని, అటువంటి వారు మరణించి 9 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జంగారెడ్డిగూడెంలో వేలాది మందితో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుందని అన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2:30 ప్రదర్శన మాధవి టవర్స్ వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా బోసుబొమ్మ సెంటర్, గంగానమ్మ గుడి, బొట్టాయిగూడెం రోడ్డు మీదుగా ధర్మన్న స్మారక భవనం చేరుకుంటుందని అన్నారు. 3:30 నుండి బహిరంగ సభ జరుగుతుందని, ధర్మల సురేష్ అధ్యక్షతన జరిగే ఈ బహిరంగ సభను సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధులు కామ్రెడ్డి పి ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు పాల్గొంటారని అన్నారు. ఈ సభకు ఆదివాసీలు, రైతులు, కూలీలు, కార్మికులు, విద్యార్థి, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, పీడీఎస్యు నాయకుడు భూషణం, మంచిలి రాజు, ముప్పిడి గంగారం, పొడిదోలు దుర్గారావు, దున్నా రామకృష్ణ పాల్గొన్నారు. వేలాది మంది ప్రదర్శనలో పాల్గొంటారు. ప్రదర్శన మదర్ తెరీసా ఆసుపత్రి నుండి ఏలూరు రోడ్డు నుండి ప్రారంభమై ఆర్టీసీ బస్టాండ్, అదేవిధంగా గంగానమ్మ గుడి సెంటర్, మార్కెట్ యార్డ్ దగ్గర బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకి మొత్తం అన్ని వర్గాల ప్రజానికం, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు అందరూ హాజరవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో విప్లవోద్యమాన్ని బలోపేతం చేసిన ఒక ముఖ్యమైన నాయకులు రాయల సుభాష్ చంద్రబోస్. అటువంటి వీరిని స్మరించుకోవడం నేడు దేశం ప్రజల ముందు ఉన్న కర్తవ్యం. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జీవన ప్రమాణాలు చాలా వేగంగా పడిపోతున్నాయి. నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరుగుతుంది. వీటికి వ్యతిరేకంగా మనం ఉద్యమించాలంటే అమరు రాయల సుభాష్ చంద్రబోస్ ఆదర్శంగా తీసుకొని మనం ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఈ ఊరేగింపు బహిరంగ సభలకి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అధికార ప్రతినిధులు పి ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు పాల్గొంటారు కనుక అందరూ హాజరవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర మోదీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జిల్లా సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. మద్దతు ధరలు గ్యారంటీ చట్టం తీసుకురావాలని, రైతుల పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రైతాంగ వ్యతిరేక విధానాలు విడనాడాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ బాషా, బీకేఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2021లో ఢిల్లీ రైతు ఉద్యమ విరమణ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు. మద్దతు ధరలు, రైతులకు ఆర్థిక తోడ్పాటు వంటి అంశాలలో కేంద్ర ప్రభుత్వమే నియమించిన పార్లమెంటరీ కమిటీ చేసిన సూచనలు అమలు కాలేదని తెలిపారు. విద్యుత్ సవరణ చట్టాన్ని యథాతథంగా అమలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు గంటా పాపారావు, పి సుభాష్ చంద్రబోస్, గండి రాజా, రైతు కూలీ సంఘం నాయకులు పి పరమేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కో కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు కొమరం రామారావు, సాంద్రు గంగాదేవి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు కూచిపూడి నాగేశ్వరరావు, పీకేఎంయూ జిల్లా ఉపాధ్యక్షులు గొలిమే బాలయేసు, పొట్టేలు పెంటయ్య, నాయకులు గుది ఆశీర్వాదం, ఏఐటియుసి జిల్లా నాయకులు పొప్పాల కన్నబాబు, ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతు సంఘం నాయకులు బొల్లు రామకృష్ణ, గుదిబండి రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమ సందర్భంగా ఇవాళ రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ ముందు కూడా రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా రైతాంగానికి అనేక హామీలు ఇచ్చింది. 3 వ్యవసాయ నల్ల చట్టాలని రైతాంగానికి క్షమాపణ చెప్పి రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. కానీ ఈ రోజు 3వసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ దొడ్డిదారిన వ్యవసాయాన్ని కార్పొరేటీకరించే దానికోసం కొన్ని కొత్త చట్టాలు తీసుకొస్తా ఉన్నది. ఇవాళ వ్యవసాయ మార్కెట్ల ఫ్రేమ్ వర్క్ అనే పేరుతో పూర్తిగా వ్యవసాయ మార్కెట్లని
కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ సహకార రంగం ఇవాళ రాజ్యాంగ రీత్యా రాష్ట్ర జాబితాలో ఉన్నది. మరి అట్లాంటి సహకార రంగాన్ని తన చేతుల్లోకి తీసుకుని నూతన సహకార చట్టం పేరుతోటి పూర్తిగా వ్యవసాయ మార్కెట్ ఏదైతే సొసైటీలు ఉన్నాయో సహకార సొసైటీల్ని, మత్స్య సొసైటీల్ని, అలాగే పాల డైరీల్ని ఇవాళ సహకార రంగాన్ని పూర్తిగా నాశనం చేసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తా ఉన్నది. ఇది చాలా అన్యాయం చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే 3 వ్యవసాయ నల్ల చట్టాలని మళ్ళీ తిరిగి అమలు చేసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప ఇవాళ రైతులకు ఇచ్చిన హామీలని ఏ ఒక్క హామీలకు అమలు చేయకుండా మోసం చేసింది. అందుకే వాళ్ళు అడుగుతా ఉన్నాం, మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకొస్తా ఉన్నారు. ఆ చట్టాన్ని వెంటనే తీసుకురావాలి. C2+50% ఫార్ములా ప్రకారం రైతుల పంటలకి మద్దతు ధర కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నా పేరు బండి వెంకటేశ్వరరావు, BKME రాష్ట్ర ఉపాధ్యక్షుని. ఈ రోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2021లో వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తూ ఇచ్చిన హామీలని ఏ ఒక్క హామీని అమలు చేయబడిందో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి 2020 విద్యుత్ సంస్కరణ బిల్లుని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది. 2014 ఎన్నికల సందర్భంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేసి రైతులకు సంబంధించి ఆత్మహత్యల నివారణకి చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం గడిచిన 11 సంవత్సరాల్లో ఆ యొక్క సిఫార్సు అమలు చేయకపోగా కొత్త చట్టాలు తీసుకొచ్చి రైతుల్ని మరింత ఇబ్బంది పాలు చేసే విధానాలు అమలు చేస్తుంది. ఈ విధానం వ్యతిరేకంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కూలీలకు సంబంధించి ఉపాధి పనులను కూడా కల్పించడానికి సంబంధించిన నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు సక్రమంగా కేటాయించలేదు. ఆ విధంగా కేటాయించడం వల్ల ఉపాధి పనులు తగ్గిపోయి ఉపాధి కూలీలకు పనులు లేకుండా పోతున్నాయి. వాళ్ళందరూ కూడా వలసలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి వలసల నివారణకి తక్షణమే కేంద్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించి ఉపాధి కూలీలకి ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. షేక్ బాషా, రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిని. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినట్టు పిలుపులో భాగంగా ఈ రోజు ఏలూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద మహాధర్నాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఆ రోజు ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి తెలవకినట్టు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు రైతాంగానికి చాలా హామీలు ఇచ్చింది. ఆ హామీల్లో ఏ ఒక్క హామీని కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. పైపెచ్చు మొత్తం కొత్త చట్టాలను తీసుకొస్తూ ఈ రోజు వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలో నెట్టివేసే విధంగా, రైతాంగ జీవితాలని మరింత దిగజార్చే విధంగా కొత్త చట్టాలను తీసుకొచ్చి మన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకి, సామ్రాజ్యవాద కంపెనీలకి అప్పచెప్పడం కోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా రైతాంగానికి పండించే పంటలకి, అన్ని రకాల పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలని మేము సంయుక్త కిసాన్ మోర్చాగా డిమాండ్ చేస్తున్నాం. పోలవరం నిర్వాసిత భూ రైతులకు న్యాయం చేయాలని కోరుతూ అసెంబ్లీ సాక్షిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడారు. భూమి కోల్పోయిన రైతుల వద్ద తక్కువ ధరలకు సాగుకు తీసుకుని అధిక ధరలకు కౌలు ఇచ్చారని, దీనిపై విచారణ చేపట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధ్యక్ష, రోజు పోలవరం నిర్వాసితుల సమస్య గురించి అధ్యక్ష, ముందుగా పోలవరం నిర్వాసితుల తరపున పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే నిమ్మల రామనాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే 15 సంవత్సరాలు బట్టి నిర్వాసితులు అనేక ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. మనం ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే నిర్వాసితులకి 100 కోట్ల రూపాయలు మనం వారికి ప్యాకేజీ రూపంలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది ఒక చరిత్ర అధ్యక్ష. అలాగే ఇంకా అనేకమైన సమస్యలు ఈరోజు పోలవరం నిర్వాసితుల్లో ఉన్నాయి అధ్యక్ష. వారికి సంబంధించి వెల్లేర్పాడు, కుకునూరు, అలాగే పోలవరం మండల కేంద్రాల్లో మన కలెక్టర్ గారిని ఒక అధికారిగా నియమించి వారి యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశగా ఈరోజు అడుగులు వేయాలి అధ్యక్ష ఎన్డీఏ కూటమి తరఫున. అలాగే పోలవరం నిధులకు సంబంధించి 6,705 కోట్ల రూపాయలు ఎన్డీఏ కూటమి తరఫున ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే 2019 నుంచి 2024 సంవత్సరం వరకు గిరిజన నిర్వాసితులకు సంబంధించి ఆ భూముల అధ్యక్ష 3,900 ఎకరాలు అప్పుడే వైసీపీ అధికారులు అందరూ కూడా ఆ భూముల్ని 10,000 రూపాయలు కౌలుకు తీసుకొని ఇతరులకి 50,000 నుంచి 70,000 రూపాయలు కౌలుకిచ్చి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మోసం చేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. వెంటనే ఏదైతే అప్పుడున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులపై తక్షణమే చర్యలు తీసుకొని నిర్వాసితులు మోసం చేసినటువంటి నాయకులకు వెంటనే శిక్ష వేయాలని, అలాగే వారు నిర్వాసితుల దగ్గర నుంచి అక్రమంగా వసూలు చేసినటువంటి డబ్బులను కూడా తిరిగి రాబట్టాలని నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. కరోనాతో చనిపోయిన కుటుంబాల పిల్లలకు ప్రేమ ఆప్యాయతలను పంచి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరే విధంగా మనమంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కలెక్టరేట్
PGRS సమావేశ మందిరంలో జిల్లా ICDS శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య స్కీమ్ కింద స్పాన్సర్షిప్ ప్రోగ్రాం ద్వారా కరోనా బాధిత పిల్లలతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. మిషన్ వాత్సల్య పథకం ద్వారా సాయం పొంది బాగా చదువుకుంటున్నామని, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవని, అప్పుడప్పుడు చనిపోయిన తల్లిదండ్రులు గుర్తుకు వస్తున్నారని బాధిత పిల్లలు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి బాధా హృదయంతో పిల్లలను దగ్గరకు తీసుకునే ధైర్యం చెప్పారు. ప్రతి ఒక్కరిని పలకరించి ఏం చదువుకుంటున్నారనేది అడిగి తెలుసుకున్నారు. మీ కుటుంబ సభ్యులు బాగా చూసుకుంటున్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకుని బాగా చదువుకోవాలని పిల్లలకు జిల్లా కలెక్టర్ హితవు పలికారు. బాధిత పిల్లలకు, కుటుంబ సభ్యులకు, సంరక్షకులకు జిల్లా కలెక్టర్ ఆశీస్సులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా బాధిత పిల్లల పట్ల ప్రేమాప్యాయతలను పంచి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరే వరకు జిల్లా యంత్రాంగం మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కరోనా మహమ్మారి వలన కొందరికి తల్లి, మరికొందరికి తండ్రి, మరికొందరికి తల్లిదండ్రులు కోల్పోయిన వారు ఉన్నారని, ఇది బాధాకర సంఘటనమని, మనమంతా అండగా ఉండి వారిని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను తీసుకోవాలని అన్నారు. బాధిత పిల్లలకు, ఇతర అవసరాలు కలిగిన పిల్లలకు పౌష్టికాహారం, విద్య, చదువుకునేందుకు మిషన్ వాత్సల్య పథకం ద్వారా జిల్లాలో 358 మందికి నెలకు 4,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటికీ ఏడాది పూర్తయిందని అన్నారు. ఈ పథకం 3 సంవత్సరాల పాటు కొనసాగుతుందని, అయినా కూడా చదువులు పూర్తయి ఉన్నత స్థితికి చేరే వరకు జిల్లా యంత్రాంగం మీకు అండగా ఉంటుందని అన్నారు. ఈ రోజు తల్లిదండ్రులు ఉన్నా కొంతమంది పిల్లలు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని, మీకు తల్లిదండ్రుల లోటు ఉన్న బంధువులు, సంరక్షకుల సహకారంతో చదువుకుంటున్నారని, మీరే అటువంటి వారికి ఆదర్శనీయమని అన్నారు. కష్టాలను, పేదరికాన్ని జయించాలంటే విద్య ఒకటే మార్గమని, కష్టాలను చూసి కృంగిపోకుండా ధైర్యంతో ముందుకు సాగి విద్యను అభ్యసిస్తే భవిష్యత్తు బంగారు బాట అవుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ICDS అధికారి సుజాతారాణి, జిల్లా బాలుల సంరక్షణ అధికారి రాజేష్, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ, జిల్లా ICDS జిల్లా బాలల సంరక్షణ కార్యాలయ సిబ్బంది, బాధిత పిల్లలు, వారి కుటుంబ సభ్యులు, సంరక్షకులు పాల్గొన్నారు. చాలా మందికి అంటే ఈ భూమి మీద కష్టం నాకే వచ్చింది అంటే అంత వయసు కూడా కాదు, మీకు నాకు కష్టం వచ్చింది, కష్టంలో ఉన్నాను అనుకునేంత వయసు కూడా కాదు. కాకపోతే మీరు నేను చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి చెప్తున్నాను. నేను కష్టం లేని కుటుంబం ఉండదు, కష్టం లేని మనిషి ఉండదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఆ కష్టంలోంచి మనం ఎలా కష్టాన్ని ఎదుర్కొని మనం ధైర్యంగా నిలబడతాము, కుంగిపోకుండా ఎలా మానసికంగా దృఢంగా నిలబడతాము, అప్పుడు ఒక అభివృద్ధి, ఒక ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నాకు సమస్య వచ్చింది, నేను ఈ ఆటలో ఓడిపోయాను అని చెప్పేసి ఇప్పుడు ఒక ఆటగాడు నేను ఓడిపోయానని బాధపడుతూ కూర్చుంటే మళ్ళీ గెలవలేరు కదా. అలా కాకుండా మనకి ఏదైతే పాజిటివ్, మీకు ఏదైతే చేతిలో పాజిటివ్ థింగ్స్ అంటే మీకు చదువుకునే అవకాశం, మీరు అందరూ స్కూల్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు, అవకాశం లేకుండా తల్లిదండ్రులు ఉండి కూడా స్కూల్కి వెళ్ళకుండా ఉన్న పిల్లలు మన జిల్లాలోనే కాదు మన రాష్ట్రంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు. అదొక మంచి అవకాశం. మిమ్మల్ని చక్కగా చూసుకునే కుటుంబ సభ్యులు ఉన్నారు, తల్లి, అమ్మమ్మ, తాత, ఇలా అందరూ ఉన్నారు. సో మీ అందరూ ఏంటంటే ఒక మంచిగా చదువుకోవాలి. మీరందరూ పెద్దయ్యాక కూడా పక్క వాళ్ళకి సహాయం చేయాలి, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఏపీ ఎకోసర్వ్ జంగారెడ్డిగూడెం. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఈ బయోడిగ్రేడబుల్ కవర్లు వాడటం వల్ల భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించిన వారమవుతాం. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 and 9440389800.
సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా NIITians గా డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో IIMs గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జిలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న భూలక్ష్మి అమ్మవారి 50వ ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. మంగళ వాయిద్యాలతో, వేద మంత్రాలతో అమ్మవారి సన్నిధిలో కలశ స్థాపన, అఖండ దీపారాధన, కుంకుమ పూజలు నిర్వహించారు. కంటే మునియ మనవడు సీతారాం, సంధ్యారాణి దంపతులు, కేతిరెడ్డి నెహ్రూ రెడ్డి, రాజకుమారి దంపతులు ఉత్సవాల ప్రారంభంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కోనేటి హనుమంతరావు, కేతిరెడ్డి రాఘవరెడ్డి, కొప్పుల సౌదరరెడ్డి, అరవల చిన్నబ్బులు, పెడిమర్ల ప్రసాద్ రెడ్డి, పైడిమర్ల జనార్దన్ రెడ్డి, పాములపాటి కృష్ణారెడ్డి, అలవల శ్రీనివాస్ రెడ్డి, శ్యామల ప్రసాద్ రెడ్డి, పైడిమర్ల దుర్గారెడ్డి పాల్గొన్నారు. అమ్మవారి ఉత్సవాల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 5 రోజుల పాటు అనగా ఈ నెల 7వ తేదీ వరకు భూలక్ష్మి అమ్మవారి జాతర జరుగుతుందని తెలిపారు. దర్భగూడెం గ్రామం తరపున గ్రామస్తులందరి సహకారంతో గత 50 సంవత్సరాలుగా శ్రీ భూలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు ఎంతో ఘనంగా దిగ్విజయంగా జరుపబడుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా 50 సంవత్సరంగా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలతోటి ఈ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేయడానికి గ్రామస్తులందరూ కూడా ముందుకు రావడం, అలాగే మా సహకారాలు అందించడం, వారి సహకారంతోనే ఈరోజు మొదటగా మన కంటే విగ్రహదాతలైన కంటే మునియ గారి మనవడు, తర్వాత మన ప్రముఖ లాయర్ గారు పాములపాటి వెంకటకృష్ణారెడ్డి గారు వారి దంపతులచే ఈ కార్యక్రమాలను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా గత జరగాల్సిన 5 రోజులు కూడా ఎంతో దిగ్విజయంగా కార్యక్రమాలన్నీ నిర్వహించబడతాయి. అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. వీటన్నిటిని కూడా గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఏలూరు జిల్లా జిలిమేల మండలం దర్భగూడెం గ్రామం ఇది. శ్రీ భూలక్ష్మి అమ్మవారి 50వ వార్షికోత్సవ ఘనంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ గ్రామ ప్రజలందరి సహకారంతో, వచ్చే భక్తుల సహకారంతో 5 రోజులు కూడా ఘనంగా జరుగుతుంది. 3/3/2025 నుంచి 7/3/2025 వరకు కూడా ఘనంగా ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 3వ రోజు కుంకుమార్చన, 5వ రోజు అభిషేకం జరుగుతుంది. కాబట్టి హోమం జరుగుతుంది. ఈ హోమానికి అన్న సంతర్పణ అన్న సమారాధన కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులు 50 మంది వచ్చి 50వ వార్షికోత్సవాన్ని సంపూర్ణం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరి ప్రార్థిస్తున్నారు. బొట్టాయిగూడెం మండలంలో వివాహిత అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మండలంలో బూరుగువాడ గ్రామానికి చెందిన రేఖా మాధురికి జిలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీకి చెందిన గొడ్డ కిరణ్ కు సుమారు 4 సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. గత 8 మాసాల క్రితం ఇరు వర్గాల పెద్దలతో కలిసి ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా మంగళవారం చింతకాయల కోసం చంద్రమ్మ కాలనీ నుండి బూరుగువాడ వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఇద్దరి మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకోవడంతో రేఖా మాధురి తండ్రి ఇంటికి తీసుకువచ్చారు. ఉదయం కూలి పనులకు వెళ్లిన మాధురి తండ్రికి కుమార్తె మృతి చెందిందని చెప్పారని తెలిపారు. ఇంటికి వచ్చిన మాధురి తండ్రి పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ రోజు బొట్టాయిగూడెం మండలం ఊరుగువాడ గ్రామంలో పండు సాయి కిరణ్ అనేవాడు ఆయన భార్యని గొడ్డే రేఖా మాధవి అనే పాపని గత 4 సంవత్సరాల కింద నుంచి లవ్ చేస్తూ పెళ్లి చేసుకున్నాడు. ఒక 8 నెలల కింద పెళ్లి చేసుకున్న తర్వాత అత్తారింటికి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటే ఆమె మధ్యలో నిన్న సాయంకాలం మధ్యలో వెనక్కి రావడానికి ఇష్టపడలేదు. మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మామగారి ఇంటి దగ్గరే ఉండి నైట్ హాల్ట్ ఉండి ఈ రోజు ఉదయం ఆవిడతో గొడవపడి చున్నీతో మెడకి వేసి లాగి చంపేశాడు. ఆ క్రమంలో ఆమె ఆ స్పాట్ లోనే చనిపోయింది. ఇది కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసేసి అతన్ని అరెస్ట్ చేస్తాం. దానికి ఎవరెవరు బాధ్యులై ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. దీనికి ఎంఆర్ఓ గారు ఇంక్వెస్ట్ చేస్తారు. జీలుగుమల్లి సిఐ గారు బి వెంకటేశ్వర గారు దర్యాప్తు చేస్తారు. ఎస్ఐ గారు బుట్టాయిగూడెం ఎస్ఐ గారు మహేష్ గారు సహకరిస్తూ చేస్తున్నారు. నా పేరు కొండ శ్రీనని ఊరువాడ మాది. మా అమ్మాయిని చంద్రపల్లి పెళ్లి చేసి ఉన్నారు. నేను ఫోన్ చేసినాను చింతకాయలు ఉన్నాయి రమ్మని. ఫోన్ చేస్తే వచ్చే దారిలో గొడవ పడుకుంటూ వచ్చారండి. చింతకాయలు దులిపాము, 60 కాయలు అయింది. ఇంటికి వచ్చారు. వెళ్ళి మళ్ళీ మా దగ్గర కొంచెం ఉంటే కాయలు ఇచ్చాం. ఆ కాయలు పట్టుకుని వెళ్తా మళ్ళీ ఆడిలో పూచి పడ్డాడు, గొడవ పడ్డారు. మళ్ళీ ఫోన్ వచ్చింది. వెళ్ళాను.
వెళ్ళి తీసుకొచ్చేసి ఇంటికి రాత్రి ఇక్కడే ఉన్నాను. మళ్ళీ 8ంటికి మళ్ళీ బయటికి వెళ్ళి పుల్లి తాగేసి వచ్చాడు. 12ంటికి వచ్చాడు. తెల్లారి పొద్దున్న మేము 6:30 మళ్ళీ పనికి వెళ్తాం. పొద్దున్న బాగానే ఉన్నారు. పనిలోకి వెళ్ళి అక్కడ వెళ్ళేసరికి మళ్ళీ పొద్దున్న 7:30 ఫోన్ చేసాడు. ఎక్కడ ఉన్నామా ఫోన్ చేస్తే నేను ఇలా కూడా ఉన్నాను, అరగంటలో వస్తాను అన్నాను. అరగంటకి మరి చచ్చిపోయిందని ఊరే చచ్చిపోయిందని ఫోన్ చేసాడు. ఇంటికి వచ్చి అనుమానంగా వచ్చి చూసి ఏంటి ఫ్యాన్ ఊరేస్తే ఇదంతా ఫ్యాన్ అంతా వంగిపోయి ఉంటాయి, ఇరిపోయి ఉంటాయి అని అనుమానం వచ్చి చూస్తే అది గాలి పంపు ఉంటుంది చూడండి, తాడు పెట్టి పేగ పెట్టి చంపేసాడు. అల్లుడి మీద అనుమానం ఉంది. చేసామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బుట్టాయిగూడెం మండలం బూరుగువాడ గ్రామంలో 20 సంవత్సరాల రేఖా మాధురి అనుమానాస్పద స్థితి మృతి, విచారణలో పోలీసులు. జంగారెడ్డిగూడెంలో ఒంటరిగా ఉన్న వృద్ధిరాలిపై దాడి, 7.5 కాసుల బంగారపు ఆభరణాలు అపహరణ. జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో ప్రారంభమైన భూలక్ష్మీదేవి అమ్మవారి జాతర. కరోనాతో మృతి చెందిన తల్లిదండ్రుల పిల్లలపై పోషణపై బాధ్యతగా వ్యవహరించాలంటున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాజ్. ఎమ్మెల్సీ విజయోత్సవ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలుపుకు సహకరించిన కూటమి కేడార్ను అభినందించిన సీఎం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.